అండి ఎలా ఉన్నారు? రీసెంట్‌గా ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కెళ్ళాననమాట. అక్కడ ఒక ఫ్యామిలీ కలిసింది. చాలా రోజుల నుంచండి ఎలా అంటే గ్రీన్ కార్డ్‌కి ఎలిజిబుల్ అనమాట వాళ్ళు. సెప్టెంబర్‌లో I-485 ద్వారా గ్రీన్ కార్డ్‌కి అప్లై చేయబోతున్నారు. వాళ్ళేమన్నారంటే రీసెంట్‌గా ఈ పబ్లిక్ చార్జ్ గురించి, రూల్ గురించి వింటున్నాం కదండీ! ఇప్పుడు పర్టిక్యులర్‌గా గ్రీన్ కార్డ్ అప్లై చేసే వాళ్ళకి చాలా చెకింగ్స్ ఉంటాయి. సో, సింపుల్‌గా మీరు ఒక వీడియో చేయండి. చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి. నాకనిపించింది వాళ్ళొక్కరికే గాదు. సెప్టెంబర్ 18 తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేయబోయే వాళ్ళకి చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంది. నాకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపించింది. అందుకే ఈ వీడియో తీస్తున్నాననమాట. పాయింట్ ఏంటంటే ఇంతకుముందు I-485 ఫైల్ చేసిన వాళ్ళ ప్రాసెస్ ఒకలా ఉండేది. ఇప్పుడు సెప్టెంబర్ 18 తర్వాత పబ్లిక్ చార్జ్ మార్పుల్లో యూఎస్‌సిఐఎస్ అధికారులు మీ అప్లికేషన్ ఎలా అంచనా వేయొచ్చు? అంటే ఏ అంశాలు చూడొచ్చు? ఎవరికి టెన్షన్ పడాలి? ఎవరికి టెన్షన్ పడని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మెయిన్ ఏంటంటే పబ్లిక్ చార్జ్ గ్రౌండ్ ఆఫ్ ఇన్‌అడ్మిసిబిలిటీ. పబ్లిక్ చార్జ్ అంటే ఏంటో ఫస్ట్ చెప్పుకుందాం. యూఎస్ గవర్నమెంట్ ఒక వ్యక్తికి ఇప్పుడు I-485 ఫైల్ చేసి గ్రీన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత పీఆర్ వస్తది కదా! పీఆర్ వచ్చిన తర్వాత తనకి ఏదైనా ఫ్యూచర్‌లో బాగలేనప్పుడు ఇక్కడ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కదా! గవర్నమెంట్ బెనిఫిట్స్ మీద ఆధారపడే అవకాశం ఉందా? లేదా? అనే అంశాన్ని ఇతర విషయాలతో కూడా పరిశీలించే ప్రక్రియని పబ్లిక్ చార్జ్ అసెస్మెంట్ అంటారనమాట. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో క్లారిఫికేషను. అంటే బెనిఫిట్ తీసుకుంటున్నాం కదా! అని చెప్పేసి ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ రిజెక్ట్ అనే రూల్ కాదనమాట. ఇది ఎవరికి ఎక్కువ వర్తిస్తుంది అంటే గనక ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్‌కి, ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్‌కి అంటే చాలా అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అప్లికెంట్స్ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళందరికి కూడా ఇది అప్లై అవుతుందనమాట. మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ వాళ్ళకి వర్తిస్తుందా అంటే గనక చాలా మంది అడుగుతుంటారు కదా! ఈబీ-2, ఈబీ-3 వాళ్ళకి కూడా వర్తిస్తుందా అంటే అవును వర్తిస్తుంది. మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే ఒక మంచి ఉద్యోగం, స్థిరమైన ఆదాయము, మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్‌గా పరిగణించే అవకాశం ఎక్కువ ఉంది కదా! పేరెంట్స్ గ్రీన్ కార్డ్ గురించి కూడా అంతే. పేరెంట్స్‌కి అప్లై చేసింది కూడా అదే విధంగా మొత్తం పరిస్థితిని పరిశీలించే అవకాశం ఉంది. అంతేగాని వాళ్ళకి అప్లై చేసినప్పుడు వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉందని చెప్పి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా మనం అసలు అది చెప్పకూడదు కూడా. పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క అప్లికేషన్‌ని ఇండివిడ్యుయల్‌గా అసెస్ చేస్తారనమాట. అంతేగాని ఇది పేరెంట్స్, ఇది ఎంప్లాయీస్ అని ఏం లేదు. ప్రతి ఒక్క అప్లికేషన్ టోటల్ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ అంతా చెక్ చేస్తారనేసి మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చాలామంది ట్రాఫిక్ రూల్స్ అయినా, ఇమిగ్రేషన్ రూల్స్ అయినా చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఈ స్పీడింగు, డ్రింక్ అండ్ డ్రైవ్, రెక్లెస్ డ్రైవింగు ఇవి ఇప్పటికి చిన్న వయోలేషన్ ఒక టికెట్ పడినా గూడా మనం ఇప్పటికి ఏ ప్రాబ్లమ్ రాదనుకోవచ్చు. బట్ భవిష్యత్తులో ఇవి అవసరం లేని సమస్యలైతే తీసుకురావచ్చనమాట. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టిక్యులర్‌గా ఇప్పుడున్న సినారియోలో మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ఈ పడడం అట్లా. డ్రింక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎప్పుడు జరిగిన దానికి వాళ్ళకి సంబంధం ఉందా? అవునా? అని అంటే హిస్టరీలో వాళ్ళకి 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలంటే ఎప్పుడో ఏదో ఒక వయలేషన్ టికెట్ పడుంటది. అవన్నీ కూడా ఇప్పుడు హిస్టరీలో బయటపడతాయన్నమాట. సో, పబ్లిక్ చార్జ్ మార్పుల్లో యూఎస్‌సిఐఎస్ అధికారులు మీ అప్లికేషన్ ఇలా అసెస్ చేయొచ్చు, ఇలా చూసే అవకాశం ఉంది, ఇలా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సరైన డాక్యుమెంట్స్, సరైన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, సరైన అప్లికేషన్స్‌లో మంచిగా అప్లై చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ లేదు. అంతేగాని సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీకు చెప్పా గదా! మళ్ళీ మళ్ళీ సేమ్ ఆఫీషియల్ వెబ్‌సైట్, ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్‌ని ఫాలో అవ్వండి. ఇమిగ్రేషన్‌లో చిన్న సమాచారం గూడా పెద్ద ప్రభావం చూపొచ్చు. అందుకే వేగంగా కాదు, సరైన సమాచారంతో అంటే మంచి అప్‌డేట్స్‌తో మనం ముందుకెళ్దాం. సో, ఈ విషయం మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.